మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయపల్లిలో ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమ విస్తరణకు నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాలుష్యంతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పరిశ్రమ విస్తరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. భారీగా పోలీసులను మోహరించడంపై కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేయగా, ప్రజాభిప్రాయాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ తెలిపారు. చేయాలని కోరుతున్నాను. కంపెనీ నుంచి వాతావరణ కాలుష్యం ఉండేది, వాటర్ పొల్యూషన్ ఉండేది, దాన్ని కొంచెం తగ్గించాలని నేను పొల్యూషన్ ఇప్పుడు కొన్ని ఉంటాయి, అవి కూడా ఇస్తే బాగుంటాయి. కొంచెం సిఎస్ఆర్ ఫండ్ని కొంచెం పెంచితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే అది మొత్తం కూడా అన్ఇంటరప్టెడ్గా అన్ఎటెడ్గా అది మొత్తం కూడా కంటిన్యూస్గా రికార్డ్ అయింది. ఆ రికార్డు మొత్తం కూడా యథావిధిగా మనం పంపిణీ జరుగుతుంది. అదే కాకుండా ఒక 6 దరఖాస్తులు కూడా మనకి ఆర్జీలు కూడా వచ్చినవి. వాటిని కూడా మనం కూడా క్రోడీకరించేసి ఒక స్టేట్మెంట్ రూపంలో లిస్టులు పంపిస్తాము. దాంతోపాటు దండపల్లి తనిఖీ చేస్తారు సార్. ఈ పబ్లిక్ హియరింగ్ ఎన్ని పెట్టిన నాకు అర్థమవుతుంది. ఒక్కొక్కరిని ఆధార్ కార్డు చూపించేదాకా గేట్ కట్టుకొని లోపలికి ఎంట్రీ చేస్తలేదు. మా ఊర్లో మా కోసం సభ పెడితే మాకు ఆధార్ కార్డు చూపించి లోపల పంపిస్తారంటే అసలు మాకేం అర్థమవుతుంది సార్. సార్ ఈ వాస్తవానికి గవర్నమెంట్ అధికారులు కంపెనీలు పనిచేస్తున్నారంటే బాగుపడేది ఏం లేదు. ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు వేస్తున్నారు. కంపెనీ భోగం వస్తుంది, ఇబ్బంది అవుతుంది, ఇల్లు దగ్గరనే ఉన్నాయి, కలుషితం అవుతుంది, జ్వరాలు వస్తున్నాయి, వ్యాధులు వస్తున్నాయి, పట్టించుకునే నాదులు లేడు. తర్వాత మా బర్రెలు ఉన్నాయి, బర్రెలు కూడా నీళ్ళు తాగినా కానీ ఆ నీళ్ళు తాగితే బర్రెలు కూడా చనిపోతున్నాయి. ఆల్రెడీ ఇది థర్డ్ పబ్లిక్ హియరింగ్, 3వసారి అయింది. ఇదే ప్లేస్ అవుతుంది. మేము ప్రతిసారి వస్తున్నాం. ప్రతిసారి ఎంఎస్ అగర్వాల్ ఫౌండేషన్ ఎక్స్టెన్షన్ చేయొద్దు అని చెప్తున్నాం. మీరు దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ అయితేనే ఉంది. మళ్ళీ ఇంకోసారి ఇంకో పైన మళ్ళీ మొత్తం కెమికల్ వచ్చి చేనంతా ఖరాబ్ అయిపోతుంది. మేము పోతున్నాం, నాటేస్తున్నాం, కన్ను మండుతున్నాయి. మేము నాటేస్తుంటే మాకు నెత్తి నొప్పి వస్తుంది, తిరిగి పడిపోతున్నాం. కానీ మమ్మల్ని పట్టించుకుంటూ లేదు. మా బాబు 18 సంవత్సరాలు ఉండడు. అప్పుడు మా బాబుని ఎత్తుకొని పోయినాం. ఎలక్ట్రిక్ మేడం వస్తున్నాడు, తీసుకురు పైసలు ఇస్తామన్నాడు, పైసలు ఇవ్వలేదు. సరే అని ఈ యాజమాన్య వాళ్ళు సిఎస్ఆర్ ఫండే కావచ్చు, గ్రామానికి ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఇవ్వాలో రెవెన్యూ ఇచ్చే విషయంలో నాకంటే